రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి రావడానికి ముఖ్య కారణం మీ అందరి కృషి వల్ల, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టం వల్ల ఆనాడు ప్రసిద్ధిగా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, పెద్దలు దామోదర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలా మంది సీనియర్ అందరం కష్టపడితే అధికారులకు వచ్చాం. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళగా చాలా విషయాలు ప్రజలకి వాగ్దానాల రూపంలో, 6 గ్యారెంటీల రూపంలో చెప్పి ఒప్పించి మెప్పించిన అధికారులకు వచ్చాం. వచ్చిన తర్వాత ప్రజలు ఏ రకంగా కోరుకున్నారో, ఏ రకంగా ఆహ్వానిస్తున్నారో ఆ రకంగా మన పార్టీ కూడా చాలా ఉంది. సోషల్ మీడియాలో బీజేపీ వాటిని ప్రయత్నాలు చేసి మనని బదనాం చేయాలని ప్రయత్నం చేసిన తమ్ముడు వాస్తవాలు మాత్రం మన యువతల సంక్షేమం, మనం చేయదలసిన అభివృద్ధి అన్ని కూడా సజావుగా జరుగుతూ ఉన్నాయి. ఇంకే అనుమానం లేదు. కానీ ఎక్కడ ఒక లోపం, కార్యకర్తలు కొంత నిరుత్సాహం, ఇది వాస్తవం. కార్యకర్తలు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. మాకు రావాల్సిన కవర్ రావట్లేదు, మేము కష్టపడ్డాం కదా, నేను జన్మకొడిచి మేము జైలుకి వెళ్ళి మేము నాటికి తింటే కదా అధికారం వచ్చింది, మాకు జరగాల్సిన తీరులో న్యాయం జరగట్లేదు, కొంత లోపం ఉంది అనేది బాధ కార్యకర్తలు కనబడతా ఉంది. ఇది వాస్తవం. ఒక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నేను ఉత్పత్తి చేస్తా ఉన్నాను. కింద స్థాయిలో కార్యకర్త సంతోషం ఉంటేనే మనం చేసినటువంటి సంక్షేమం, మనం చేసిన అభివృద్ధి ప్రజలకు వెళ్తుంది. ఆ దశగా మనం ప్రయత్నం చేసుకోవాల్సిందని చెప్పడానికే ఈ సమావేశం అనే మాట కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. మార్కెట్ కమిటీస్ పెండింగ్ ఎక్కడ ఉన్నాయో అవి కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పూర్తి చేయాలి. మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లతో కూడా పాత్రగా కష్టపడవలసిందే ఇవ్వాలి. ఇది బీజేపీ నేను చేసేవారి మాట కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ప్రభుత్వం వచ్చి చాలా పదవులు వచ్చాయి. కింది స్థాయి కార్యక్రమం రావాలి. భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికల్లో కష్టపడే వారికి దీపావళి ఎవరైనా రాకుండా మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యే నిలబడితే ఓటు చేసిన కార్యక్రమాలు గెలిపించే బాధ్యత కూడా మీదే. ఆ దశగా కూడా ప్రయత్నాలు జరగాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సొసైటీస్ కానీ, మార్కెట్ కమిటీస్ కానీ, టెంపుల్ కమిటీస్ కానీ, లైబ్రరీస్ కానీ భవిష్యత్తులో వచ్చే అన్ని నియామకాల్లో పరిపూర్ణంగా కాంగ్రెస్ కార్యకర్తలు సంతృప్తిగా ఉండే విధంగానే కార్యక్రమం మొదలు పెట్టాలని కోరుతూ ఇలా ప్రభుత్వం చాలా మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఈ జిల్లాలో హరీష్ రావు మాట్లాడుతా ఉన్నారు, రఘునందన్ రావు మాట్లాడుతా ఉన్నారు కదా, మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన భూతంగా, మీరు చేసిన అరాచక పాలన అప్పుడే ప్రజలు మర్చిపోయారని భ్రమలో ఉన్నారు. మర్చిపోయారా? మనమన్నా ఇంత అంత దోపిడీ జరిగిందా? ఇంత కష్టపడ్డాం, కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు రామన్న జగన్న మేమందరం అవతల సయ్యము అన్న చోగుడు లేకుండా చేసుకునే పాలన మర్చిపోయారనుకొని సోషల్ మీడియాలో వీటిని సపోర్ట్ కొడితే మాదేదో అయిపోయిందని మురిసిపోతా ఉన్నారు. ప్రజలు జ్ఞాపక శక్తి కొంత తక్కువ కావచ్చు, కానీ మీరు చేసిన అరాచకం, మీరు చేసిన దుష్టపాలన ప్రజల మనలో ఇంకా మెరుగుతూనే ఉన్నది. జీతాలు ఉద్యోగస్తులు ఎప్పుడు వచ్చాయి? 15-20 తారీఖు వచ్చాయి. మన ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి 10 తారీఖున జీతాలు ఇస్తా ఉన్నాం. అవునా కదా? ఉచితంగా వర్షిస్తా ఉన్నాం. మహిళలకి రుణమాఫీ ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం. దాంతో పాటు 200 లోపు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా ఎలక్షన్ ఇస్తా ఉన్నాం. మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, 70 నుంచి 80% ఇల్లు ఉచితంగా కరెంటు పొందుతా ఉన్నాయి. ఒక పై స్థాయి వాడు ఏసీలు వాడతారు, గీజర్లు వాడతారు తప్ప 4 బల్బులు 4 ఫ్యాన్లు ఉచితంగా కరెంటు పొందుతా ఉంది. అంతకుముందు పరిస్థితి ఏంటి?
మన మీద స్వేచ్ఛగా పనులు చేస్తా ఉన్నాం. అరాచక పాలన చేశారు. అల్లల సాగర్ విషయంలో ఎంతమంది మీద కేసులు పెట్టారు. ఆనాడు రామాల నాయకత్వంలో శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడే ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది జైలు పంపినారు. ఉక్కుపాల మోపి అర్ధరాత్రి ఇంటికి ఈడ్చుకెళ్ళినటువంటి సంఘటనలు ప్రజలు మర్చిపోయారనుకుంటే అదిశురాబాద్ అవివేకం అవుతుంది తప్ప ఇంకోటి కాదని మాట్లాడుతున్నాం. మనం చెప్తా ఉన్నాం. రఘునందనరావు మాట్లాడుతా ఉన్నాం. ఏంటి కేంద్రంలో ప్రభుత్వం 12 సంవత్సరాలు రఘునందనరావు గారు జవాబు చెప్పాలి. మోడీ గారు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు మనకి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నారు కదా. మరి ఆ లెక్కలు చూస్తే మెదక్ జిల్లాలో ఉద్యోగాలు రావాలి కదా. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? ఉద్యోగాలు దేవుడంగా ఉన్న ఉద్యోగాలు మీకేశారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను చూశారు. నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా పెత్తందారులకు అమ్మేశారు. అదాన్ని అంబానీ లాంటి పెత్తందారులకు అమ్మేశారు. కుదోబెట్టారు, లేకుండా అమ్మేశారు. ఏం నిర్వాహం చేశారు? సామాన్యుడికి ఏం ఒరిగింది నీ వల్ల? ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర $158 ఉన్నప్పుడు మనం $65 పెట్టుకున్నాం 2013 పట్టణంలో. అదే ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర $50 పడిపోయింది. అంటే పెట్రోల్ ఎంత కావాలి? $20 కావాలి. 30 ఎంత దోచుకుంటా ఉన్నారు? ₹10. ఎవరు దోచుకుంటా ఉన్నారు? అది కేంద్ర ప్రభుత్వం. మన సామాన్యుడు పోయేది, సామాన్యుడు ధ్యాస లేదు. నిత్యావసర ధరలు, సరుకుల ధరలు, ఉప్పు, పప్పు, పాలు ఏ పరిస్థితులు ఉన్నాయి? ఏ సామాన్యుడికి న్యాయం దక్కింది? అందుకే తిరుగుబాటు మొదలైంది. ఢిల్లీలో జల్దీ ఉద్యమం, రాహుల్ గాంధీ నాయకత్వం, మోడీకి చెంప మీద కొట్టునే కొట్టారు, దెబ్బ మీద ఎదుగుని దిగిపోవాలనేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు. మతము, కులము అనేది రాజకీయాలు వాడుకునే వారు ఒక్కసారి 2 సార్లు 3 సార్లు వాడుకోగలుగుతారు. నేను ప్రజలు అడుగుతున్నారు. శ్రీరామచంద్రుడి పేరు కొట్టారు, మతం పేరు కొట్టారు. మా ఇంటికి ఏమొచ్చింది? మా పిల్లలకు ఉద్యోగం వచ్చిందా? మా ఇల్లు ఏమైనా తగ్గబడరా? మాకేమైనా సుఖభోగాలు వచ్చాయా? అనుభవిస్తా ఉంటే మాకేం వచ్చిందని ప్రజలు అడుగుతా ఉన్నారు. మా ఉద్యోగాలు ఏమని? పరీక్షలు రాస్తే లీకేజ్ అవుతా ఉన్నాయి. మా పరిస్థితి ఏంటంటే విద్యార్థులు అడుగుతా ఉన్నారు. సో మోడీ వల్ల తగ్గింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మోడీ ఇంటికి పోక తప్పదు. అందుకే మీనాక్షి నటరాజన్ లాంటి రాజ్యసభ కూడా తొలగించినటువంటి పరిస్థితి. అన్యాయంగా మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ సీటు కూడా తొలగించినారు. అంత స్థాయికి దిగజారి ఆహ్వాన చేస్తా ఉంది కేంద్రం. రాష్ట్రంలో కేసీఆర్ గారు కాంగ్రెస్ పరిమితమైన ఎలక్షన్ లో మనకు గెలిపించి కూడా 39 సీట్లు ఇచ్చినారు. ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. ఎందుకు ప్రతిపక్ష హోదా నిర్వహించలేదు కేసీఆర్ గారు? ఎందుకు కాంగ్రెస్ పరిమితమైనారు? మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రభుత్వ జీతభత్యాలు ఇస్తా ఉంది. అసెంబ్లీకి ఎందుకు రాదు? ప్రజాక్షేత్రంలో ఎందుకు పోరు? ఒక వ్యాక్సిన్ మీద పోరు, ఒక విపత్తు వస్తే పోరు, అసెంబ్లీ పట్ల సలహాలు సూచనలు కూడా ఇవ్వరు. మరి ఎందుకు మీకు ప్రతిపక్ష హోదా? ప్రజలు ఇవ్వండి అడుగుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మనం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం కార్యకర్తల్లో ఒక బాధ వాస్తవం. వాస్తవాలు మాట్లాడుకుని నియోజకవర్గాల వారిని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చర్చించుకోవాలనే ఉద్దేశంతో పిఎస్సి సమావేశానికి రావడం జరిగింది. మిత్రులారా, మెదక్ ఒకప్పుడు కాంగ్రెస్ జిల్లా, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ జిల్లా మారుతుంది అంటే అనుమానం లేదు. చాలా వరకు సీట్లు గెలిచిన మీటింగ్ కూడా తెలుస్తాం. మెదక్కి ఆ ప్రత్యేకత ఉంది. ఇలా పిఎస్సి సమావేశంలో ముఖ్యంగా మాట్లాడాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటంటే 2 విషయాలు. ఒకటి, మనకు ఓట్ల నామోదు కార్యక్రమం 2 మాసాల్లో జరుగుతూ ఉంది. చాలా చోట్ల అర్హత కలిగి
ఈ దేశ పౌరుడైంది, ఈ దేశంలో పుట్టి 4 లక్షల ఓటు వేసి ఇవాళ వారి ఓటు కళ్ళందరినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ధ్యేయం వల్ల అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడి ఓటుని కాపాడాలి, ఓటుని మళ్ళీ జత చేయాలి. ఆ కార్యక్రమంలో భాగంగానే ఎస్ఐఆర్ ప్రక్రియని మనం చాలా తీక్షణంగా సూక్ష్మంగా చేసినాం. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల 10% కొన్ని చోట్ల 20, 30, 40% ఓట్లు కూడా పోయినటువంటి పరిస్థితి. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పేదవాడి ఓటు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వైపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటు కాంగ్రెస్ వైపు ఉంటాయి కాబట్టి రకరకాల కండిషన్లు పెట్టి ఆ ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2002 పత్రం అంటా ఉన్నారు. పేదవాడు అయితే తీసుకొస్తారు, కూలి నాలు చేసుకునేవాడు పుట్ట గడవాలన్నటువంటి వ్యక్తులు 2002 పత్రాల అకౌంట్ తీసుకొస్తారు. ఇలాంటి పరిగణన కండిషన్లు పెట్టి ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది 2026 నుండి ఎవరికైతే ఓటు అనుమానాస్పదంగా ఉండి నోటీస్ వచ్చినాయో వారు సరైన గోప్రతాలు సమర్పించి మళ్ళీ ఓటు అమలు చేసుకోవాలంటే పరిస్థితులు కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనం అపాయింట్ చేసిన బిఎల్ఏలు, అక్కడ మండల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, బీసీసీ అధ్యక్షుల బాధ్యత వారందరితో మాట్లాడి ఆ ఓట్లు సరైన పద్ధతిలో నామదే విధంగా ప్రయత్నం చేయాలి. రెండవ అంశం, మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం సొసైటీలు నామినేషన్ పద్ధతిన చేయాలి. ఎవరి కోసం ఈ నామినేషన్ పద్ధతి తీసుకొచ్చాం, ఎవరికి ఇవ్వాలి సొసైటీలు, కష్టపడ్డ కార్యకర్తలు కదా. ఆ ఉద్దేశంతోనే ఢిల్లీలో నేను ముఖ్యమంత్రి గారు, మీనాక్షి గారు, కేసీ వేణుగోపాల్ గారితో సమావేశమైనప్పుడు నేను ప్రతిపాదన చేశాను. ముఖ్యమంత్రి గారు నేను కలిసి ప్రతిపాదన చేశాం. నియమించేటువంటి సొసైటీలో 70% ఆ పైబడి గతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్ సేవల అధ్యక్షులు కావచ్చు, జిల్లా కాంగ్రెస్ కమిటీలో పనిచేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతిపాదన పెడితే ఢిల్లీ నాయకత్వం అంగీకరించింది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా సీతక్క గారు తన నియోజకవర్గంలో అన్ని సొసైటీలు కూడా మండల బ్లాక్ అధ్యక్షులతో నియామకం చేసింది. ఆ దశగా ప్రతి నియోజకవర్గంలో కావాలని అక్కడ ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఇష్టపడినా కాంగ్రెస్ కోసం పనిచేసిన వారికే పదవులు దక్కాలని ఆ ఉద్దేశంతోనే ఆ ప్రతిపాదన తీసుకొచ్చినాం. నిజామాబాద్లో సుదర్శన్ రెడ్డి గారు నేను శాసన కూర్చొని నిజామాబాద్ జిల్లాలో మండలాలు 80% మండల పదవులు కట్టబెట్టడం జరిగింది. ఎమ్మెల్యే ఇవ్వాలనుకుంటే 30% దాకా ఇవ్వగలుగుతారు. కానీ 70% పదవులు మండల కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ పనిచేసి పోతాయి. ఆ దశగా రిపోర్టు తయారు చేస్తారు. జిల్లా అధ్యక్షుడికి ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ దశగా లిస్టు రావాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఇది ముఖ్య కారణం ఎమ్మెల్యే కొందరు ఉండదు, రోహిత్ కూడా ఎంత ఉంటుంది. నేను ఇంకా వచ్చాను, ఇంత మళ్ళీ నాకు ఇవ్వాలని 20-25% మాత్రం ఇవ్వగలుగుతాము. మిగతా 70-75% పాత వారికి, కష్టపడే వారికి ఇవ్వాల్సిందిగా నేను సూచిస్తా ఉన్నా.